పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో జాతీయ కాపు సంఘం సమావేశాన్ని నిర్వహించారు. జనసేన నాయకుడు అంజనీ కుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ కాపు సంఘం నిర్మాత కర్ణ మురళీకృష్ణ, కాపు సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడు ఎర్రన్శెట్టి శివకృష్ణ పాల్గొన్నారు. అనంతరం పలు హోదాల్లో నియమించిన వారికి నియామక పత్రాలను అందజేశారు. నియోజకవర్గంలో వెనుకబడిన కాపు కులస్తులను ఆదుకోవాలని కర్ణ మురళీకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాపు కులస్తులంతా ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఒక మంచి చైతన్యం ఏర్పడింది. గతంలో కాపులు అణచివేతకి గురయ్యారు. ఇక ఈ 2024 నుండి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేమందరం ఐక్యత చెంది 2024లో కూటమి ప్రభుత్వాన్ని దిగ్విజయంగా గెలిపించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వ విజయంలో కాపుల యొక్క పాత్ర కీలకమైందనేది రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకు కూడా తెలుసు. అలాగే దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంతే కీలకమైందని కూడా అందరికీ తెలిసిందే. అలాగే మా జాతి ప్రయోజనాల కోసం మా జాతిలో ఎక్కువ మంది నిరుపేదల వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఒక 10% మాత్రమే ధనికులు ఉన్నారు. 90% అందరూ కూడా పేద వర్గాలే ఉన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాలనేది మా జాతీయ కాపు సంఘం తరపున దీనిలో ఐక్యత తీసుకొచ్చి ప్రభుత్వాల్లో కూడా కథలకి తీసుకురావాలనేదే మా పోరాటం, మా ప్రయత్నం. ఖచ్చితంగా జాతీయ కాపు సంఘం తరపున మేము ఇలాగే ప్రజలను చైతన్యపరుస్తాం. ప్రజల్ని కష్టసుఖాల్లోని ఎవరైతే కాపులు ఉన్నారో వారు ఎవరైతే న్యాయం ఒకవేళ వారికి అన్యాయం జరిగినా వారి పక్షాన పోరాడతాం. న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. శతాబ్దాలుగా కాపు జాతి అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది కాబట్టి తప్పకుండా మన జాతిని ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున ఏమైతే కోల్పోయామో అవన్నీ తప్పకుండా గెలవాలనే ఉద్దేశంతో నేను జాతిని ఉన్నతమైన స్థానానికి గెలిపించాలనే ఉద్దేశంతో ఈవేళ ఆర్థికంగా బలపడేలాగా విద్యారంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ రిజర్వేషన్ కావాలని ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అమలు చేయాలని, అదేవిధంగా కాప్ కార్పొరేషన్ 15,000 కోట్ల రూపాయలు ఆయన స్వయంగా నోటంతా చెప్పారు కాబట్టి తప్పకుండా కాపులు ఆర్థికంగా చిదిగిపోయారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ వ్యాపారాలు చేసుకుంటానికి కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారంటే తినడానికి తినలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆర్థికంగా బలపడటానికి ఏదైతే కాప్ కార్పొరేషన్ ఫండ్ ఉందో 15,000 కోట్ల రూపాయలు తప్పకుండా రిలీజ్ చేయాలని, అదేవిధంగా ఈవేళ కాపులు ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన సామాజిక వర్గం. వేళ 1,20,00,000 ఉన్న కాపులకి ఒక బలమైన వాయిస్ వినిపించుకోవాలి.